అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు కుమార్ అని మాట్లాడుతున్నాను. నేను L5లో ఉంటాను. జగన్ ఇచ్చిన కాలనీలో మేము హౌసింగ్ కట్టుకున్నాము. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ప్రధానంగా వచ్చే రోడ్లు, లైట్లు బాగా ఇబ్బందిగా ఉంది. తర్వాత తాగడానికి నీరు కూడా చాలా ఇబ్బంది, బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. తర్వాత రేషన్ ఒకటి ఇంటికి రావడం లేదు. తర్వాత మనకి ఇబ్బంది బాగా ఏంటంటే లైటింగ్ ఒకటి, రోడ్ ఒకటి బాగా చాలా ఇబ్బందిగా ఉంది. తర్వాత హౌసింగ్లో చాలామందికి ఇచ్చారు. అందులో కొంతమంది కట్టలేని వాళ్ళు ఉన్నారు, కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు. కట్టలేని వాళ్ళు అందరికీ వాళ్ళు కట్టడం మానేసి వేరే వాళ్ళకైనా లేని వాళ్ళకి ఇప్పించవలసింది కోరుతున్నాము. తర్వాత ఈ రోడ్లు తొందరగా మాకు రోడ్డు ఒకటి, లైట్ ఒకటి బాగా ఇప్పించవలసింది కోరుతున్నాము. తర్వాత ఈ ఉన్న ఖాళీ స్థలాన్ని తొందరగా లేని వాళ్ళకి భర్తీ చేసి వాళ్ళు హౌసింగ్ చేసుకునేవలసిందిగా కోరుతున్నాము. ఈ గవర్నమెంట్ మా సాయం చేసి ముందు లైటింగ్, రోడ్డు మాత్రం బాగా ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మేము కమిషనర్ గారికి తెలియజేయవలసిందిగా అడుగుతున్నాం. మేము జగన్ ఇచ్చిన కాలనీలో మేము ఇల్లు కట్టుకున్నామండి. కానీ ఇక్కడ రోడ్లు సౌకర్యం లేదండి, కరెంట్ సౌకర్యం లేదు. వాటర్ ఏమో సాల్ట్ వాటర్ వస్తుందండి. సాల్ట్ వాటర్ ఏమో మాకు డ్రింక్ చేయడానికి కానీ తాగటానికే బయట నుంచి తెచ్చుకుంటే కానీ దారి లేదండి. దారిని బయట నుంచి తెచ్చుకుందామంటేనేమో రోడ్లు సరిలేదండి. మాది ఒక కారు కూడా యాక్సిడెంట్ అవ్వబోయిందండి ఈ రోడ్లు సరిలేనప్పుడు. మేడంకి సచివాలయంలో కంప్లైంట్ ఇచ్చినా సరే ఎవరు పట్టించుకోలేదండి. ఇక్కడ ఇల్లు సగం కట్టేసి సగం ఖాళీ స్థలాలు వదిలేస్తే దాని నిండా గడ్డి పెరిగిపోయి పావులు, తేళ్ళు ఇవన్నీ ఇళ్ళ మీదకి వచ్చేస్తున్నాయండి. వచ్చిన వాళ్ళు కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నారండి ఖాళీ చేసేసి. రోడ్లు సరిలేవని చెప్పి ఖాళీ చేసి వెళ్ళిపోయిన ఇళ్ళు కూడా చాలా ఉన్నాయండి. ఖాళీ స్థలాలు ఎవరికన్నా లేని వాళ్ళకి ఇచ్చిన ఇల్లు కట్టుకొని ఉంటారండి. ఉన్న వాళ్ళకే ఇల్లు ఇచ్చి వాళ్ళేమో ఇక్కడ కట్టేసేసి వేరే విధంగా ఉపయోగపడుతున్నాయండి ఆ ఇళ్ళు అన్నీ. మాకు దయ ఉంచి మాకు రేషన్ వచ్చేలాగా, కొంచెం పెన్షన్లు ఇంటికి వచ్చేలాగా మా అందరూ దయ ఉంచి పెద్దలందరూ ఒకటిగా కూడుకొని మాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నామండి. నా పేరు కట్టేటి నాగమణి అండి. నేను ఆగస్టు 27 కాలనీ ఇంటికి వచ్చానండి. కట్టుకుని అంటే కట్టుకునే స్తోమత లేకపోయినా అప్పులు చేసుకుని కట్టుకున్నామండి. వాటర్ ఇంట్లోకి రావట్లేదండి. నా వయసుకు తగ్గట్టు నీళ్లు తెచ్చుకోలేకపోతున్నామని ఆ కమ్మల గారు అన్న ఆయనకి చెప్పానండి. అలాగే వస్తాయి మామగారు కంగారు పడకండి అన్నారు. లైట్లు లేవండి, పాములండి, మేము ముసలాళ్ళమండి. అయినా అలా సర్దుకుపోయి నాకు ఇల్లు లేక ఎవరు చంపనే ఉండలేక అలాగే ఉంటున్నానండి. కొన్ని ఇబ్బందులు పడుతున్నాను. రోడ్లు లేవండి, పాములండి చంద్రడితే పాకేస్తున్నాయి. లైట్ లేదండి మా ఇంటి ముందు. చాలా ఇబ్బందులు పడుతున్నాండి వాటర్ కోసం. నాకు ఎవరు తెచ్చేవాళ్ళు కూడా నీళ్ళు లేరండి. లేకపోతే ఏం చేస్తున్నానండి, ఒక 2 లీటర్ల నీళ్ళు కాసుకుని తాగుతున్నానండి. ఎప్పుడు కాసుకోకపోతే ఆ నీళ్ళు తాగకపోతే అప్పుడు అనారోగ్యం వస్తుందండి. ఆ వాటర్ తాగలేకండి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఏదో జగన్ బాబు ఇచ్చారు కదా అని కట్టుకుంటే కొన్ని సమస్యలు ఇక్కడ పడుతున్నామండి. మరి ఈ సమస్యకి మీరు ఏం పరిష్కారం చేస్తారో చెయ్యండి. ఈ వయసుని బట్టి ఇంట్లో ఉంటున్నామంటే ఇల్లు లేకే ఉంటామండి. అద్దెలు కట్టుకోలేకండి. పెన్షన్ నా బతుకండి ఏంటంటారండి, మా నాయుడు గారు ఏం పని చేయలేరు. ఇది పెన్షన్ ఇస్తామంటే బతుకుతున్నామండి. ఆ పెన్షన్ డబ్బులతోటి మా ఆధారం అండి. మరి ఏ ఆధారం పెట్టినా మీ ఇష్టం అండి. మరి ప్రభుత్వం తీసుకున్నండి సమస్యలు పూర్తి చేయాలండి. మరి అధికారులు ఏం చెబుతారో చెప్పండి అయ్యా. మీరు అధికారులకు ఏం చెప్తారు ఇప్పుడు? ఈ మాటలో చెబుతానండి. తమ్మిశెట్టి వీర్రాఘవ, మాది L4 అండి. మేము ఉండేది L4. అయితే రోడ్ల విషయంలో రోడ్లు కూడా అసలు గోతులు కింద ఉండి మనుషులు వెళ్తానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం. పచ్చగడ్డి మొలిసిపోయి దోమల విధానంగా మాకు జ్వరాలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ అవకాశం ఏంటంటే ఆరోగ్యాలు కూడా బాగుంటలేదు. అలాంటిది మాకు లైట్లు, ఈది లైట్లు కానివ్వండి, రోడ్లు కానీ అన్నీ చెయ్యండి మాకు. మేము అదే కోరుకుంటున్నామండి. కానీ ఇంట్లో ఎదటోళ్ళు వచ్చి ఇది కింద చేస్తున్నారండి, చికాకులు చేస్తున్నారు. ఇల్లు కాలోళ్ళు కాకోకుండా ఏరే వాళ్ళు వచ్చి మాకు ఇది కింద చేస్తున్నారు. మగోళ్ళు ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇలా చేస్తున్నారు. అవి కూడా మాకు మంచి చేస్తారని కోరుకుంటున్నాం. మేము మంచినీళ్ళు కూడా బాగుంటలేదండి. శుద్ధ వాటర్ వస్తుంది. మేము ఎక్కడికో వెళ్ళి పిల్లలు తెచ్చి చాలా ఇబ్బంది పడిపోతున్నాండి. వాటర్ కూడా మాకు శుద్ధ వాటర్ వస్తుందండి. మాకు వంట చేసుకోవడానికి కూడా అవి పనికి రావట్లేదండి. మేము ట్యాంక్ అక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నామండి. మినరల్ వాటర్ తెచ్చుకుంటున్నామండి. ఆ నీళ్ళు ఈ నీళ్ళు బాగోక మినరల్ వాటర్ తెచ్చుకుంటున్నామండి. ఎవరికి చెప్పలేదండి. ఇప్పుడు మీరే వచ్చారు, మీకు చెప్తున్నామండి. ఆల్రెడీ చెప్పామండి, పంచాయతీకి వెళ్ళి చెప్పాము. చెప్తే ఎవరో పట్టించుకోలేదండి. అయ్యే వస్తాయి అన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.